బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అరకులో మావోయిస్టులు దాడి చేయవచ్చనే ఇంటెలిజెన్స్ సమాచారంతో ఇప్పటికే పోలీసులు అక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. టూరిజం ప్లేస్లు టెర్రర్ కలిగిస్తున్నాయి. ఆంధ్ర ఊటీగా పేరు పొందినటువంటి అరకులో పోలీసుల బూట్ల శబ్దాలు పర్యాటకులను భయపెడుతున్నాయి. మావోయిస్టులు ఏ క్షణమైనా దాడి చేయవచ్చనే ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అరకు, పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆంధ్ర, ఒడిశా బోర్డర్ నుంచి మావోయిస్టులు విశాఖ ఏజెన్సీలోకి ప్రవేశించారని, వారు అరకులో దాడి చేయవచ్చనే సమాచారంతో కూంబింగ్ ను ముమ్మరం చేశారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అరకు, పాడేరు ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ ను ముమ్మరం చేశారు. ఏ క్షణమైనా మావోయిస్టులు దాడి చేయవచ్చనే ఇంటెలిజెన్స్ సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆంధ్ర, ఒడిశా బోర్డర్ నుంచి ఇప్పటికే మావోయిస్టులు పాడేరు, అరకు ప్రాంతానికి చేరుకున్నారని, ఏ క్షణమైనా దాడులు చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ ఇప్పటికే సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు కూంబింగ్ ను ముమ్మరం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. రైట్, మా విశాఖ బ్యూరో చీఫ్ ప్రసాద్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, మావోయిస్టులు అరకు, పాడేరు ప్రాంతాల్లో ఏ క్షణమైనా దాడి చేయవచ్చని ఇప్పటికే ఇంటెలిజెన్స్ సమాచారం అందించిందని తెలుస్తోంది. ఎటువంటి సమాచారం ఉంది? ఏ రకమైన కూంబింగ్ అక్కడ జరుగుతోంది? ఎంతమందిని అక్కడ మోహరించారు? ఈశ్వర్, ఇంతవరకు చాప కింద నీరులా ఉన్న మావోయిస్టుల కార్యకలాపాలు మరోసారి తెగబడ్డానికి సిద్ధమవుతున్నట్లు పోలీస్ యంత్రాంగానికి స్పష్టమైన సమాచారం అయితే ఉంది. ఇంతవరకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే ఏ క్షణమైనా విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు తెగబడే అవకాశం ఉందన్నది హెచ్చరిక సారాంశం. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కూంబింగ్ ని తీవ్రతరం చేసింది. ఎక్కడికెక్కడే జల్లెడ పడుతున్న వాతావరణం అయితే ఉన్నట్లు మనకి స్పష్టమైన సమాచారం అందుతోంది. ప్రధానంగా విశాఖ ఏజెన్సీలోని అరకు, పాడేరు ఏరియాల్లో ఇప్పటికే మావోయిస్టు దళాలు పొంచి ఉన్నాయన్న సమాచారం అయితే తీవ్ర భయాందోళనకు కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంతవరకు మావోయిస్టులు అరకు కానీ ఏదైతే పర్యాటక ప్రాంతాల్లో దాడులు చేసిన వాతావరణం అయితే లేదు. అయితే కానీ ఈసారి మాత్రం మావోయిస్టులు ఆ ప్రాంతాలని టార్గెట్ గా చేసుకున్నారన్న సమాచారంతో పోలీస్ యంత్రాంగం తీవ్ర స్థాయిలో కూంబింగ్ చేస్తున్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పటికైనా మావోయిస్టులు తెగబడితే దానికి స్పష్టమైన సమాధానం ఇవ్వడానికి పోలీస్ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాలను జల్లెడ పడుతూ పొంచి ఉన్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపుగా వందలాది మంది కూంబింగ్ దళాలు ఇప్పటికే అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈశ్వర్, థ్యాంక్ యూ ప్రసాద్.